హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ లక్ష్మణ్. ఈరోజు మనం స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క పార్ట్ 2 వీడియో చూద్దాము. ఇదివరకు హాఫ్ ఆఫ్ ద అర్థమెటిక్ సిలబస్ కంప్లీట్ చేయించాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, దెన్ ఆఫ్టర్ ఈ వీడియోకి రండి. ఓకేనా గైస్, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మన వీడియోస్ ఎలా మీకు నచ్చుతున్నాయా లేదా అండ్ మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో దట్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకే, సో ఈరోజు మన క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఇఫ్ ఏ ట్రైన్ రెడ్యూసెస్ స్పీడ్ ఫ్రమ్ 70 km per hour to 62 km per hour, it would reach certain distance 1 hour late. Find the distance covered by the train అని చెప్పి అడుగుతున్నారు. ఫైనల్గా మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలట. సో దాని స్పీడ్ వచ్చేసరికి 70 to 62 km తగ్గించారు, సో దట్ అది 1 hour లేట్గా చేరుకుంది గమ్యస్థానానికి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం 14th క్వశ్చన్ చేసాము. ఆల్రెడీ మీకు ఆ క్వశ్చన్ అర్థమైనట్లయితే ఈ వీడియోని పాజ్ చేసి ఫస్ట్ మీరే సాల్వ్ చేసేసి దెన్ ఆఫ్టర్ మీరు ఆన్సర్ని కంపేర్ చేసుకోండి. ఓకేనా, నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి. సో మనం ఇక్కడ ఏ విధంగా ప్రొసీడ్ అవుతామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ యొక్క రేషియో తీసుకుందాము. స్పీడ్ యొక్క రేషియో వచ్చేసరికి ఇక్కడ ఇలా రాసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ 70 km per hour ఉండే స్పీడు ఎంత చేంజ్ అయింది, 62 km per hourకి చేంజ్ అయింది అనమాట. సో దట్ మనకు దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాసుకుంటే 2 టేబుల్తో క్యాన్సిల్ చేయండి, 35:31 అని చెప్పి వస్తుంది. ఇది స్పీడ్ రేషియో. దీని నుంచి టైం రేషియో ఏ విధంగా వస్తుంది, 31:35 అని చెప్పి వస్తుంది. బికాజ్ డిస్టెన్స్ వచ్చేసరికి సేమ్ ఉన్నప్పుడు కానీ కాన్స్టెంట్ ఉన్నప్పుడు కానీ అప్పుడు మనకు స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను మీతో. సో ఇక్కడ క్వశ్చన్ చదవండి. ఇలా వెళ్తే ట్రైన్ వచ్చేసరికి 1 hour లేట్గా, అంటే ఈ స్పీడ్తో వెళ్తే ట్రైన్ 1 hour లేట్గా వెళ్తుందని చెప్పి డెస్టినేషన్కి వెళ్తుందని చెప్పి అన్నారు. సో దట్ ఈ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ 1 hour అని చెప్పి అర్థం గైస్. ఓకేనా, సో ఈ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ 1 hour అని చెప్పి అర్థం. సో ఇప్పుడు మనం లాస్ట్కి ఫైండ్ ద డిస్టెన్స్ అని చెప్పి అడిగారు కాబట్టి ఎంతైతే కవర్ చేసిందో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఇక్కడ 4 parts ఈజ్ హౌ మచ్, 4 parts ఈజ్ 1 hour అని చెప్పి అర్థం. ఓకేనా, సో దెన్ ఆఫ్టర్ నేనేం ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఇప్పుడు నాకు డిస్టెన్స్ కావాలి కాబట్టి ఎయిదర్ కేస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు టైంలలో 31 అని చెప్పి ఉంది, 35 అని చెప్పి ఉంది, ఏదైనా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏది తీసుకుంటున్నానంటే 31 parts ఉన్నది నేను తీసుకుంటున్నాను. ఓకేనా, సో మీకు తెలుసు కదా 4 parts ఈజ్ హౌ మచ్ 1 hour అని చెప్పి ఇక్కడ వచ్చింది మనకు. సో 31 parts ఎంత అని చెప్పి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఇప్పుడు. సో డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. సో మీకు ఎంత వస్తుంది, 31/4 hours అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకేనా, సో ఇది టైం అని చెప్పి అర్థము. సో డిస్టెన్స్ అంటే మనకు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో మనకు టైం ఉంది, స్పీడ్ కూడా ఉంది. స్పీడ్ ఎంత మనకు ఇప్పుడు 31 అని చెప్పి ఉంది కదా, దీనికి ప్యారలల్గా ఉండే స్పీడ్ ఎంత 70, అది మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, ఒకవేళ మీరు 35 partsని ఫైండ్ అవుట్ చేసి ఉంటే అప్పుడు మీరు 62 km per hourని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ వాల్యూని మీరు అప్పుడు తీసుకోవచ్చు. ఓకే, ఏ కేసునైనా తీసుకోండి, మీకు ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది గైస్. ఓకే, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత గైస్, స్పీడ్ వచ్చేసరికి 70 ఇంటూ 31, టైం వచ్చేసరికి 31/4 అని చెప్పి రాసేయండి. సో దట్ మీకు డిస్టెన్స్ ఎంత వస్తుందంటే దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత 542.5 అని చెప్పి వస్తుంది గైస్, కిలోమీటర్స్. ఓకే, ఇది మనకు ఆన్సర్. బోత్ కేస్ మీరు చేయొచ్చు, ఒకసారి చేసి చూసుకోండి. సో సేమ్ వాల్యూ వస్తుంది మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఏ పర్సన్ వెంట్ టు హిస్ ఆఫీస్ విత్ ద స్పీడ్ ఆఫ్ 15 km per hour అండ్ రీచ్డ్ 24 minutes లేట్ అని చెప్పి అన్నారు. ఆన్ సెకండ్ డే హీ ఇంక్రీజ్ హీ స్పీడ్ 6 km per hour అండ్ రీచ్డ్ 6 minutes ఎర్లీ అని చెప్పి అన్నారు. ఫైండ్ స్పీడ్ బై విచ్ హీ విల్ రీచ్ ఆన్ టైమ్ అని చెప్పి అడుగుతున్నారు. సో మనం ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ని మనం ఏ విధంగా చేస్తామంటే,
ఫస్ట్ డే వచ్చేసరికి 15 km/h వెళ్తున్నారు కదా, KMPH అని చెప్పి రాసుకుంటున్నాను. సో ఇక్కడ ఎన్ని మినిట్స్ లేట్ అయ్యాడు, 24 minutes లేట్ అయ్యాడు అనమాట. ఇక్కడ లేట్ అని చెప్పి నేను రాస్తున్నాను. ఓకే, సో ఫర్దర్గా నెక్స్ట్ డే వచ్చేసరికి అతని స్పీడ్ని 6 km/hని పెంచారనమాట. ఉన్న స్పీడ్ కంటే, అంటే లాస్ట్ డే స్పీడ్ కంటే 6 km/hని పెంచారని అర్థం ఇక్కడ. ఓకేనా, సో స్పీడ్ ఎంత అయిపోతుంది, 15 + 6 వచ్చేసరికి మనకు 21 km/h అయిపోతుంది పర్ అవర్. సో ఇప్పుడు ఎంత ఎర్లీగా చేరుకున్నారు, ఇక్కడ ఎంత ఎర్లీగా చేరుకున్నారంటే 16 minutes ఎర్లీగా ఇక్కడ చేరుకున్నారు. ఓకేనా, ఇక్కడ 16 minutes ఎర్లీగా చేరుకున్నారు. ఇప్పుడు మీరు స్పీడ్ రేషియో తీసుకోండి. స్పీడ్ రేషియో వచ్చేసరికి 15:21 కదా. సో స్పీడ్ రేషియో వచ్చేసరికి 3 టేబుల్లో పోతుంది కాబట్టి 5:7 గాను మారిపోతుంది. ఓకేనా, ఇది స్పీడ్ రేషియో. సో దీని నుంచి టైం రేషియో తీసుకోవచ్చు కదా. టైం రేషియో వచ్చేసరికి 7:5గా మారిపోతుంది మనకు. ఓకేనా, సో ఇక్కడ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ లేట్ ఎర్లీ అని చెప్పి 2 మెన్షన్ చేస్తారు, లేకపోతే 2 లేట్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఓకేనా, అప్పుడు మీరు ఏ విధంగా చేయాలంటే 2 లేట్ అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు మీరు పెద్ద దాంట్లో నుంచి చిన్నది సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఆర్ లేట్ ఎర్లీ అని చెప్పి అన్నప్పుడు రెండింటిని సమ్మేషన్ చేసేయాలి. ఓకేనా, 2 లేట్ అని వచ్చినప్పుడు నేను చెప్తాను ఆ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో. ఇప్పుడైతే చూడండి, లేట్ ఎర్లీ అని చెప్పి ఉన్నది కదా. సో దట్ మీరు టైం డిఫరెన్స్ తీసుకొని రెండింటిని సమ్మేషన్ చేసేయాలి. ఓకేనా, సో టైం డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి చేస్తున్నాను. టైం డిఫరెన్స్ వచ్చేసరికి 7 - 5 ఈజ్, రెండింటిని సమ్మేషన్ చేసేయండి. దట్ ఈస్ ఎంత వస్తుంది మీకు, 16 + 24 వచ్చేసరికి మీకు 40 అని చెప్పి వస్తుంది గైస్, 40 minutes. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ఇది 16 + 24 అని చెప్పి తీసుకోవాలి. బికాస్ ఒకటి లేటు ఒకటి ఎర్లీ అని చెప్పి ఉండే కేసులో మనం ఇలా తీసుకోవాలి. ఓకేనా, సో 2 parts ఈజ్ హౌ మచ్, 40 minutes. ఓకేనా, మనకు ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు దీని నుంచి మనం టైంని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, నేను ఇప్పుడు ఈ కేసు తీసుకుంటున్నాను. బోత్ కేసు, ఏ కేసు అయినా తీసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు ఈ కేసు తీసుకుంటున్నాను, ఎర్లీ అనే కేసు తీసుకుంటున్నాను. సో దట్ నేను 5 parts ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 20తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 40 వస్తుంది. ఇక్కడ కూడా 20తో మల్టిప్లికేషన్ చేసేయండి, ఇక్కడ 100 minutes అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకేనా, సో 5 parts ఈజ్ 100 minutes అని చెప్పి వచ్చింది. ఓకే, సో ఇది మనకు టైం ఎంత వచ్చింది మనకు, 100 minutes అని చెప్పి వచ్చింది. ఓకే, సో ఈ మినిట్స్ని అవర్స్లలో కన్వర్ట్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ టైం ఎంత అయిపోతుంది, 100/60 అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ 100/60 ఎందుకు అవుతుంది అంటే, నేను లాస్ట్ క్లాస్లో మీకు ఆల్రెడీ చెప్పిన, ఒకవేళ మీరు అవర్ నుంచి మినిట్స్లలో కన్వర్ట్ చేస్తే మల్టిప్లై 60తో చేయాలి, 60తో మల్టిప్లికేషన్ చేయాలి. అదర్వైజ్ మీరు మినిట్స్ టు అవర్స్లలో కన్వర్ట్ చేసేటప్పుడు 60తో డివైడ్ చేయాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 5/3 hours అని చెప్పి వస్తుంది అనమాట. ఓకేనా, సో మనకు ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఫైండ్ ద స్పీడ్ విచ్ హీ విల్ రీచ్ ఆన్ ద టైం. ఓకే, ఆన్ టైం వాడు రీచ్ అవ్వాలంటే వాడి స్పీడ్ ఎంత అని చెప్పి, ఎంత స్పీడ్తో వెళ్ళాలి అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయండి. డిస్టెన్స్ వచ్చేసరికి మనం 5 అనే కేసు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ, ఓకేనా, ఇక్కడ 5 parts మనం క్యాలిక్యులేట్ చేసినందుకు ఇక్కడ మీరు 21 km/h ఉన్న వాల్యూనే తీసుకోవాలి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కదా. సో స్పీడ్ వచ్చేసరికి 21 km/h ఉన్న వాల్యూ మాత్రమే తీసుకోవాలి. సో దట్ 21 ఇంటూ మనకు టైం ఎంత వచ్చింది, టైం వచ్చేసరికి 5/3 hours అని చెప్పి వచ్చింది. సో దట్ మీరు దీన్ని సాల్వ్ చేసినట్లయితే 7 times పోతుంది. 7 × 5 వచ్చేసరికి మనకు 35 kilometers అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, ఇది డిస్టెన్స్. మనం ఇంకా ఫర్దర్గా ఏం క్యాలిక్యులేట్ చేయాలి, స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. స్పీడ్ వచ్చేసరికి మనకు యాక్చువల్ స్పీడ్ని క్యాలిక్యులేట్ ఎలా చేయాలంటే, ఫస్ట్ యాక్చువల్ టైంని క్యాలిక్యులేట్ చేద్దాము. ఓకేనా, ఇక్కడ టైం వచ్చింది, బట్ ఇది యాక్చువల్ టైం కాదు, ఇది ఎర్లీగా ఉండే కేసులో మనం
క్యాలిక్యులేట్ చేసిన టైం ఇది. ఓకే, యాక్చువల్ టైం వచ్చేసరికి మనకు ఎంత అయిపోతుందంటే, ఇక్కడ యాక్చువల్ టైం రాస్తున్నాను. యాక్చువల్ టైం ఈక్వల్ టు మనకు 100 మినిట్స్ వచ్చింది కదా, 100 మినిట్స్ ఇక్కడ 100 మినిట్స్ వచ్చింది ఎర్లీగా ఉండే కేసులో మనం చేసింది ఇది. ప్లస్ మనం ఎర్లీ అని చెప్పి అన్నారు కాబట్టి ఇక్కడ, సో ప్లస్ 16 చేసేయాలి మీరు. ఓకే, 16 మినిట్స్ ఎర్లీగా వెళ్తున్నాడు కాబట్టి సో ప్లస్ చేసేయాలి ఇక్కడ. అదే మీరు లేట్ అనే కేసులో తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ కేసు వచ్చినప్పుడు నేను చెప్తాను మీతోనే. ఓకే, ఒకవేళ మీరు లేట్ అనే కేసు తీసుకొని ఇక్కడ 7 పార్ట్స్ ఎంత అని క్యాలిక్యులేట్ చేసి అండ్ ఇక్కడ వచ్చేసరికి 21కి బదులు మీరు దేంతో మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తుంది, 15 కిలోమీటర్తో మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, అర్థం చేసుకోండి గైస్, ప్రతిదీ నేను చెప్తున్నాను బోత్ కేస్. ఓకే, సో ఇక్కడ మనకు ఎంత వస్తుందంటే 116 మినిట్స్ అని చెప్పి వస్తుంది. ఓకేనా, ఇక్కడ 116 మినిట్స్ అని చెప్పి వస్తుంది అనమాట. ఓకే, దీన్ని మీరు అవర్స్లలో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, 116/60 అని చెప్పి చేస్తే మీకు అవర్స్లలో వస్తుంది. ఓకేనా, ఇన్ని అవర్స్ అని చెప్పి. సో యాక్చువల్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి స్పీడ్ అని చెప్పి రాస్తున్నాను చూడండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా, సో డిస్టెన్స్ బై టైం. సో మనకు డిస్టెన్స్ ఎంత ఉంది, 35 ఉంది. టైం ఎంత వచ్చింది, 116/60 అని చెప్పి వచ్చింది. ఓకేనా, సో దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే 35 × 60/116 అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. సో దిస్ ఈజ్ కిలోమీటర్ పర్ అవర్లలో వస్తుంది. ఓకేనా, సో దీన్ని ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చూడండి. అండ్ మీరు ఆన్సర్ వచ్చేసరికి కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, నేను రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. ఏ మ్యాన్ వెన్ గోస్ టు హీజ్ ఆఫీస్ 24 km/h రీచెస్ 10 minutes లేట్. సో 24 km/h వెళ్తున్నప్పుడు 10 minutes లేట్గా వెళ్ళారు. వెన్ హీ గోస్ బై 30 km/h హీ రీచెస్ 20 minutes ఎర్లీ. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆఫీస్ అని చెప్పి అడుగుతున్నారు. సో జస్ట్ ఇక్కడ డిస్టెన్స్ మాత్రమే అడిగారు. సో దట్ మనం ఏ విధంగా చేస్తామంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పీడ్ యొక్క రేషియో రాసుకుందాము. 24 ఈస్ట్ ఇక్కడ 30 అని చెప్పి రాసుకుందాము. ఓకేనా, ఇక్కడ మీరు కావాలంటే క్వశ్చన్ని 1 టైమే చదవండి ఎగ్జామ్లో. సో దట్ కావాలంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాసేయండి, 10 minutes లేట్ అని చెప్పి. ఓకే, లేట్ ఇలా మీరు రాసేయండి. సో సెకండ్ టైం క్వశ్చన్ని చదివి టైం వేస్ట్ చేసుకోకుండా ఉండొచ్చు. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి 20 minutes ఎర్లీ అని చెప్పి అన్నారు. సో ఇలా రాసేయండి 1 టైం రీడింగ్తోనే, సింప్లెస్ట్ ఫామ్లో రాసేయండి. ఓకేనా, సో 4s దిస్ ఈజ్ 5s అని చెప్పి వస్తుంది 6 టేబుల్లో. సో ఇది స్పీడ్ యొక్క రేషియో. నెక్స్ట్ టైం యొక్క రేషియో రాసేయండి. టైం యొక్క రేషియో 5:4 అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ లేట్ అండ్ ఎర్లీ అని చెప్పి ఉంది కదా, ఈ టైం యొక్క డిఫరెన్స్ని మీరు తీసుకోండి 5 - 4 అని చెప్పి. సో లేట్ అండ్ ఎర్లీ అని చెప్పి ఉంది కాబట్టి రెండింటిని ఎడిషన్ చేసేయండి, దట్ ఈస్ 30 minutes అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకేనా, సో నెక్స్ట్ మీకు వన్ పార్ట్ ఈజ్ హౌ మచ్ 30 minutes అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా, మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనకు టైం తెలవాలి. ఓకేనా, టైం వచ్చేసరికి నేను ఈ కేసులో తీసుకుంటున్నాను, ఎర్లీగా ఉండే కేసులో నేను టైం తీసుకుంటున్నాను. సో దట్ నేను 4 parts ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు 120 minutes వస్తుంది. ఓకేనా, బికాజ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 30, దీన్ని కూడా 30తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 120 minutes అని చెప్పి వస్తుంది. ఓకేనా, దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే మనం ఎంత వస్తుంది, 2 hours అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, రైట్. నెక్స్ట్ మనం డిస్టెన్స్ మనకు కావాలి కాబట్టి స్పీడ్ ఆల్రెడీ మనకు తెలుసు. స్పీడ్ మనం ఈ కేసులో క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇదే స్పీడ్ తీసుకోవాలి. సో ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత, 30 km/h 30 ఇంటూ ఇక్కడ టైం వచ్చేసరికి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో టైం వచ్చేసరికి 2 hours. సో దట్ మనకు డిస్టెన్స్ ఎంత వస్తుంది, 60 kilometers అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకేనా, 60 kilometers అని చెప్పి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ అతను యాక్చువల్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి అన్నారనుకోండి. సో దట్ మీరు ఏం చేయాలంటే యాక్చువల్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. లైక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మీరు చేసినట్లే ఇది ఇక్కడ ప్రాక్టీస్ అని చెప్పి అనుకోండి. యాక్చువల్
స్పీడ్ కూడా క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా. సో యాక్చువల్ టైంని ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాము. యాక్చువల్ టైం వచ్చేసరికి మనకు ఇక్కడ 2 అవర్స్ అని చెప్పి వచ్చింది కదా. సో దట్ ఈ 2 అవర్స్ ప్లస్ మనం ఎర్లీ అనే కేసులో తీసుకున్నాం కాబట్టి ఎర్లీగా ఉంది కాబట్టి 20 మినిట్స్ని యాడ్ చేసేయండి. ఒకవేళ మీరు లేట్ అనే కేసులో తీసుకుంటే ఇక్కడ ఫైవ్ పార్ట్స్ ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసి ఉన్నట్లయితే దెన్ ఇక్కడ 10 మినిట్స్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఈ ప్లేస్లో 10 మినిట్స్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. సంథింగ్ మీకు టైం వాల్యూ వస్తుంది కదా, దాంట్లో నుంచి 10 మినిట్స్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఓకే. సో ఇక్కడ 2 అవర్స్ ఇక్కడ మినిట్స్లో ఉంది. సో దట్ మినిట్స్లో మార్చేస్తే మనకు 140 మినిట్స్ అయిపోతుంది. రైట్. 140 మినిట్స్ని అవర్స్లలో కన్వర్ట్ చేయండి, డివైడెడ్ బై 60 చేయండి. ఓకేనా. 140/60 మీరు చేసినట్లయితే ఇక్కడ 7/3 అవర్స్ అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే. సో నెక్స్ట్ స్పీడ్ మనకు కావాలి కాబట్టి ఆల్రెడీ డిస్టెన్స్ తెలుసు కదా. సో దట్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో 60 మీకు టైం ఎంత వచ్చింది, ఇది యాక్చువల్ టైం వచ్చేసరికి 7/3. ఓకేనా. సో దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే 180 మీకు ఎంత వస్తుంది, 7 km/h అని చెప్పి వస్తుంది. ఓకేనా. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈవెందో మనకు ఆన్సర్ అయితే ఇదే ఇక్కడ ఈ క్వశ్చన్కి, బట్ ఇది ప్రాక్టీస్ పర్పస్ కోసం మనం ఇదంతా చేసినాం. ఓకేనా గైస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఏ బాయ్ వెన్ గోస్ టు హీ స్కూల్ బై 12 km/h స్పీడ్ రీచెస్ 20 minutes లేట్ అండ్ వెన్ హీ కవర్స్ డిస్టెన్స్ బై 16 km/h రీచెస్ 5 minutes late. Find the speed by which he may reach on time and also find the distance of his school అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆన్ టైంలో రీచ్ అవ్వాలంటే యాక్చువల్ స్పీడ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ప్రొసీజర్ గైస్. మీకు ఒకవేళ బోత్ ప్రాబ్లమ్స్ పైన చెప్పిన బోత్ ప్రాబ్లమ్స్ మీకు కరెక్ట్గా అర్థమైపోయి ఉన్నట్లయితే వీడియోని పాజ్ చేసేసి మీరు సొంతంగా చేయండి. ఓకే. సో నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. స్పీడ్ రేషియో నేను ఫస్ట్ రాసుకుంటున్నాను. ఫస్ట్ 12 km/h, నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ అతను 16 km/h వెళ్తున్నారు. సో దట్ ఇక్కడ మీకు రేషియో ఎంత వస్తుంది, 3:4 గాను వచ్చేస్తుంది. ఓకే. సో దీని నుంచి టైం రేషియో ఎంత వస్తుంది, 4:3 గాను వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 20 minutes లేట్ అండ్ నెక్స్ట్ కేసులో వచ్చేసరికి 5 minutes లేట్, బోత్ లేట్ అని చెప్పి ఉంది అనమాట. ఓకే. సో ఫస్ట్ 20 minutes లేట్ అండ్ 5 minutes లేట్. సో ఇప్పుడు మీరు బోత్ లేట్ అని చెప్పి ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టైం డిఫరెన్స్ ఉంది కదా 4 - 3. సో లేట్ అని చెప్పి ఉంది కాబట్టి పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేయండి. ఎందుకు తీసేస్తున్నామంటే లేట్ అని ఉంది. సో 5 - 20 చేస్తే మనకు టైం వచ్చేసరికి నెగిటివ్లో వస్తుంది, నెగిటివ్లో ఉండదు కాబట్టి పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనకు 20 - 5 వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 15 minutes అని చెప్పి వస్తుంది గైస్. ఓకే. 15 minutes, దట్ ఈస్ 1 part ఈజ్ ఈక్వల్ టు 15 minutes. ఓకే. సో మనం ఇప్పుడు 4 parts అంటే ఈ వాల్యూని ఇప్పుడు ఏదైనా మనం కన్సిడర్ చేయొచ్చు. నేను ఈ వాల్యూని కన్సిడర్ చేస్తున్నాను. సో 4 parts ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో దట్ ఇక్కడ మనం 15తో మల్టిప్లికేషన్ చేసినాము. అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా 15తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఎంత 60 minutes వస్తుంది. దట్ ఈజ్ 1 hour అని చెప్పి వస్తుంది గైస్, 1 hour. ఓకే. సో డిస్టెన్స్ వచ్చేసరికి దీని నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఓకే. బికాజ్ మనకు స్పీడ్ తెలుసు అండ్ ఇక్కడ టైం కూడా తెలుసు అనమాట. ఇది మనకు టైము. సో స్పీడ్ ఎంత 12 km/h ఇంటూ టైం వచ్చేసరికి 1 hour. సో దట్ మనకు డిస్టెన్స్ ఎంత 12 kilometers అని చెప్పి అర్థమైపోయింది. ఎక్కడ ఈ స్కూల్కి వాడుండే చోటు నుంచి స్కూల్కి డిస్టెన్స్ 12 kilometer డిస్టెన్స్. దెన్ ఆఫ్టర్ స్పీడ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి, యాక్చువల్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఆన్ టైంలో రీచ్ అవ్వడానికి. సో యాక్చువల్ టైమింగ్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. యాక్చువల్ టైం వచ్చేసరికి ఇక్కడ మనకు 1 hour అని వచ్చింది కదా. సో 60 minutes అని చెప్పి నేను రాసుకుంటున్నాను. అండ్ మనం ఈ ఫస్ట్ కేసు మనం కన్సిడర్ చేసాం కాబట్టి ఈ 20 minutesని సబ్ట్రాక్ట్ చేసేయండి ఇప్పుడు. ఓకేనా. బికాజ్ లేట్గా వెళ్ళాడు కాబట్టి 20 minutesని సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాను. ఓకేనా. సో మనకు 40 minutes అని చెప్పి వచ్చేస్తుంది ఇక్కడ.
ఓకే, ఇది యాక్చువల్ టైం. దీన్ని అవర్స్లలో మీరు కన్వర్ట్ చేసుకుంటే అవర్స్లలో 40/60 కదా. ఓకే, సో దట్ మీకు 2/3 అవర్స్ అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేద్దాము. స్పీడ్ వచ్చేసరికి డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ ఎంత 12, టైం ఎంత 2/3. ఓకే, సో దట్ మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే 18 వచ్చేస్తుంది. ఓకే, 18 km/h అని చెప్పి ఈ స్పీడ్తో వెళ్తే వాడు ఆన్ టైంలో స్కూల్లో ఉంటాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వెన్ ఏ పర్సన్ డిక్రీజెస్ his స్పీడ్ బై 6 km/h reaches his destination 2 minutes late. When he decreases his speed by 2 km/h he reaches 5 minutes late. Find the actual speed of the person అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ. గైస్, మనకు ఈ ప్రాబ్లంకి అండ్ లాస్ట్ మనం బిఫోర్ ఒక 3 ప్రాబ్లమ్స్ చేసాం కదా, వాటికి డిఫరెన్స్ ఏంటంటే పర్సన్ యొక్క మామూలు స్పీడ్ ఇచ్చేశారు, బట్ ఇక్కడ మామూలు స్పీడ్ ఇవ్వలేదు, ఇక్కడ ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఇక్కడ డిక్రీజెస్ సంథింగ్ స్పీడ్తో వెళ్తున్నాడు, దాంట్లో నుంచి డిక్రీజ్ అయిపోయింది స్పీడ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా, బట్ మీరు లాస్ట్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే అతను ఎంత స్పీడ్తో వెళ్తున్నాడో డైరెక్ట్గా ఇచ్చేసాడు అనమాట. సో ఇండైరెక్ట్గా స్పీడ్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనకు స్పీడ్ యాక్చువల్గా ఎంత వెళ్తున్నాడో మనకు తెలియదు. ఓకే, స్టార్టింగ్లో ఎంత వెళ్తున్నాడో తెలియదు, అతను ఓన్ స్పీడ్తో వెళ్తున్నాడు. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే వెన్ ఏ పర్సన్ డిక్రీజెస్ ఈ స్పీడ్, ఎంతతో వెళ్తున్నాడో తెలియదు బట్ డిక్రీజ్ చేసుకున్నాడట 6 km/h అని చెప్పి ఇచ్చారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా చేస్తామంటే స్పీడ్ అని చెప్పి ఇలా రాసుకుందాము అండ్ టైం అని చెప్పి ఇలా రాసుకుందాము. ఓకే, ఇక్కడ స్పీడ్ని డిక్రీజ్ చేశాడు కాబట్టి -6 అని చెప్పి నేను రాసుకుంటున్నాను. 6 km/h అని చెప్పి ఇలా నేను రాసుకుంటున్నాను. ఓకే, అండ్ అప్పుడు 20 minutes వచ్చేసరికి లేట్గా వెళ్ళాడు అన్నమాట. సో 20 minutes అని చెప్పి నేను ఇలా రాసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ కేసు ఏమి ఇచ్చాడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా డిక్రీజ్ చేసుకున్నాడు అనమాట. అతని స్పీడ్ని ఇంకా డిక్రీజ్ చేసుకున్నాడు, ఎంత 2 km/h ఇంకా అతను డిక్రీజ్ చేసుకున్నాడు. ఓకేనా, సో ఈ కేసులో అతను ఎంత లేట్గా వెళ్ళాడు, 5 minutes లేట్గా వెళ్ళాడు. ఓకేనా, 5 minutes లేట్గా వెళ్ళాడు. సో ఇప్పుడు మనం 2 ఈక్వేషన్స్ అండ్ 2 అన్నోన్గా మనం రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే చూద్దాము. ఇప్పుడు ఇలా దీంతో దీనికి మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఎలా చేస్తామంటే చూడండి, -60 + 20s అని చెప్పి రాసుకుంటున్నాను. ఓకే, 20 × s అని చెప్పి నేను రాసుకుంటున్నాను. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ మాడ్యులేస్ పెట్టేసి ఈ రెండు వాల్యూస్, ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ, ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేయండి. 20 × 6 గాను మల్టిప్లికేషన్ చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ కూడా సేమ్ ఈ విధంగానే రాసేయండి. దట్ ఈస్ 2t ప్లస్ ఎంత ఇక్కడ 5s అని చెప్పి రాసేయండి. 5s అని చెప్పి రాసేయండి. ఓకేనా, ఇంకా మాడ్యులేస్ పెట్టేసి రెండింటిని మల్టిప్లికేషన్ చేసేయండి 2 × 5 గాను. ఓకే, సో 2 ఈక్వేషన్స్ 2 అన్నౌన్స్ గాను మనకు వచ్చేస్తుంది అనమాట. సో 2 ఈక్వేషన్ 2 అన్నౌన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో మీరు సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎంత వస్తుంది, 60 + 20s, ఎస్ అంటే స్పీడ్ ఇక్కడ. ఓకే, సో దట్ మీకు ఇక్కడ ఎంత వస్తుంది, 120 అని చెప్పి వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మీరు దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేయండి, ఈ మొత్తం వాల్యూని. ఓకేనా, ఈ మైనస్ కూడా ఇంక్లూడెడ్. మొత్తాన్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 60 + 15s ఓకే ఈక్వల్ టు 10 కదా. ఇది 10 మళ్ళీ 3తో మల్టిప్లికేషన్ చేస్తే 30 వస్తుంది అనమాట మనకు. ఓకే, సో ఇప్పుడు సైన్స్ చేంజ్ చేసేసి ఇక్కడ క్యాన్సిల్ అవుట్ చేసేయండి. ఓకేనా, సో క్యాన్సిల్ చేసేస్తే మనకు ఇక్కడ ఎంత వస్తుందంటే 5s అని చెప్పి వచ్చేస్తుంది. ఇక్కడ మైనస్ అయిపోతుంది, ఇక్కడ ఇది ప్లస్ అయిపోతుంది, ఇక్కడ ఇది మైనస్ అయిపోతుంది. సో ఇక్కడ 5s ఈజ్ హౌ మచ్, ఇక్కడ వస్తుంది మనకు 90 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో ఎస్ వాల్యూ ఎంత వచ్చేస్తుంది మనకు దీని నుంచి, ఎస్ వాల్యూ వచ్చేసరికి s = 90/5 కాబట్టి సో ఎస్ వాల్యూ 18
km/h అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, ఈ విధంగా మనం స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసేవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అను కవర్స్ సర్టెన్ డిస్టెన్స్ విత్ హర్ ఓన్ స్పీడ్. సంథింగ్ ఓన్ స్పీడ్తో వెళ్తుంది, బట్ అది ఎంత స్పీడో మనకి ఇవ్వలేదు. ఎస్, ఈ క్వశ్చన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓన్ స్పీడ్తో వెళ్తుంది, ఆ ఓన్ స్పీడ్ ఎంతనో అతను ఇవ్వలేదు. ఓకేనా. వెన్ సి రెడ్యూసెస్ హర్ స్పీడ్ వచ్చేసరికి రెడ్యూస్ చేసుకుంది అనమాట. సో -10 అని చెప్పి నేను రాసుకుంటున్నాను. ఓకే, పర్ అవర్ టైమ్ టేకెన్ డ్యూరేషన్ ఫర్ ద జర్నీ ఇంక్రీజెస్ బై 40 hours అనమాట. ఇక్కడ 40 hours పెరిగిందట జర్నీ, అలా తగ్గించుకోవడం వల్ల. వెన్ సి, ఇక్కడ SHE, ఓకే, సి ఇంక్రీజెస్ ఒరిజినల్ స్పీడ్ బై 15 km. ఇక్కడ ఇంక్రీజ్ అయింది కాబట్టి 15 ప్లస్ +15 నేను రాసుకుంటున్నాను. పర్ అవర్ టేకెన్ బై హర్ ఈజ్ 10 hours లెస్ అని చెప్పి అన్నది అనమాట. సో 10 hours ఇక్కడ లెస్ టైం పట్టింది అనమాట. సో ఇక్కడ సేమ్ ప్రొసీజర్ మనం ఏ విధంగా చేస్తామంటే ఇలా మల్టిప్లికేషన్ చేసేసి 2 ఈక్వేషన్స్గా మనం రాసుకుంటాము. ఓకేనా. ఇక్కడ -10t ప్లస్ 40s ఈక్వల్ టు మనం మాడ్యులేస్లో పెట్టేస్తే ఇది ఎంత అయిపోతుంది, వాల్యూ 400 అని చెప్పి అయిపోతుంది. మాడ్యులేస్ రాయట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు 15t, ఓకే, ప్లస్ 10s ఈక్వల్ టు మనకు 15 10s వచ్చేసరికి 150. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద డిస్టెన్స్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈ కేసులో మనకు టైమ్ అండ్ స్పీడ్ బోత్ కావాలి కాబట్టి మనం దేన్ని క్యాన్సిలేషన్ చేసినా ఏం కాదు. సో దట్ నేను ఇక్కడ 4తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను దీని మొత్తాన్ని. ఓకే, సో దట్ ఇది ఎంత అయిపోతుంది, -10t పైనది సేమ్ ఈక్వేషన్, పైన ఈక్వేషన్ సేమ్ రాసేస్తున్నాను. సో ఇది 400 అయిపోతుంది. దీన్ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే 60t ప్లస్ మనకెంత 40s ఈక్వల్ టు మనకు 600 అని చెప్పి వచ్చేస్తుంది ఇది. ఓకే, సో ఇక్కడ మైనస్ పెట్టండి, ఇది మైనస్ పెట్టండి, ఇక్కడ మైనస్ పెట్టండి, సైన్ చేంజ్ చేసేసి మనకు టైం t ఈక్వల్ టు ఎంత వస్తుందంటే ఇక్కడ 20 hours అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో టైం వచ్చేసింది. నెక్స్ట్ మనకు స్పీడ్ కావాలి. స్పీడ్ కావాలంటే ఎయిదర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ దేంట్లో అయినా మీరు సబ్స్టిట్యూట్ చేసేయచ్చు, దీంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, దీంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో దట్ మీకు స్పీడ్ వచ్చేస్తుంది. ఒకసారి సబ్స్టిట్యూట్ చేసేయండి. సో స్పీడ్ మీకు ఎంత వస్తుందంటే 15 km/h అని చెప్పి వస్తుంది. ఓకే, ఒకసారి చేసి చూడండి. నెక్స్ట్ దాని నుంచి మనకు డిస్టెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో దట్ స్పీడ్ ఎంత 15 ఇంటూ టైం మనకు ఎంత వచ్చింది 20 వచ్చింది. ఓకేనా. సో దట్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకు 300 km అని చెప్పి వచ్చేస్తుంది. ఇది మన ఆన్సర్.